నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, చెడు మనల్ని తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన మనల్ని గొప్పవారిని చేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ కమీడియన్ వేణుమాధవ్ సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వేణుమాధవ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమీడియన్గా ఎదిగాడు. ఇక అలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించిన ఈయన మరుపురాని పాత్రలను చేస్తూ 2 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఇక వేణుమాధవ్ 2019లో అనారోగ్య కారణంతో అందరినీ విడిచి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. ఇక ఇతను మరణించే కంటే ముందు కొన్ని నెలలు అనారోగ్యంతో ఉన్నాడనే మాటే గాని లోకాన్ని విడిచి వెళ్లేంత విషయమని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే ఈయన మరణం తర్వాత అందరికీ ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే, కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణుమాధవ్కి ఆర్థికంగా ఇబ్బందులున్నాయా, అతనికి ఆస్తులు ఉన్నాయా లేవా, పైగా ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు తెలంగాణ మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హాస్పిటల్ బిల్ కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో బిల్ అంతా ఈయన కట్టడంతో వేణుమాధవ్ బాడీని ఫ్యామిలీకి అప్పగించడం జరిగింది. అంటే వేణుమాధవ్ కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొన్ని రోజుల కింద ఈయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పడంతో పాటు తనకి ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో కూడా చెప్పుకొచ్చాడు. అలా ఈసీఎల్ నుంచి మౌలాలి వరకు 10 ఇళ్లున్నాయని, కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వరకు వ్యవసాయ భూములున్నట్లు చెబుతూ ఆర్థికంగా తనకి ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వేణుమాధవ్ తల్లి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తనకి ఉండడానికి ఇల్లు కూడా లేదని, రెంట్ హౌస్ లో ఉంటున్నానని చెప్పడం కూడా పలు అనుమానాలకి దారితీస్తుంది. అసలు వేణుమాధవ్ తను సంపాదించిన డబ్బుని పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? రాజకీయంగా వేణుమాధవ్ ఎందుకు ఎదగలేకపోయాడు? టాప్ కమీడియన్ గా ఉన్న వేణుమాధవ్ ఇండస్ట్రీ నుండి ఎందుకు కనుమరుగయ్యాడు? నటి అభినయశ్రీకి వేణుమాధవ్కి ఉన్న సంబంధం ఏంటి? వేణుమాధవ్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఒకప్పుడు చెప్పులు లేవని ఏడ్చేవాడిని, కానీ ఒకసారి కాళ్ళు లేని మనిషిని చూసిన తర్వాత ఏడవటం ఆపేశాను. మనకి ఉన్నదానికి అదనంగా ఇంకేదో కావాలని అత్యాశ లేకుండా ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకడం అనేది కళాత్మకమైన జీవితం. ఇక ఎప్పుడైతే 2002 తర్వాత వేణుమాధవ్ స్టార్ కమీడియన్గా ఎదిగాడో ఈయనకి ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాగే పెరిగింది. ఇక ఫిలిం సర్కిల్లో చెప్పేలాగా రాత్రైతే కొంతమంది ఆర్టిస్టులు పార్టీ చేస్తూ తాగుతారని, దీంతో వారితో యాక్ట్ చేసే కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతారని, ఇలా రోజు జరుగుతుంటుందనే టాక్ కూడా ఉంది. ఇక ఇదే కోవలో వేణుమాధవ్ కూడా ఆ పార్టీల వల్ల మద్యం మరియు కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులతో స్నేహం కూడా ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 1996లో ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే మరణించారో అప్పటి నుండి వేణుమాధవ్ రాజకీయాల్ని వదిలి సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇక ఇలా సినిమాల్లో నేమ్, ఫేమ్, మనీ రావడంతో వేణుమాధవ్కి అప్పటి నుండి రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయి మళ్ళీ టీడీపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ హుషారెత్తిస్తూ సందడి చేసేవాడు. ఇక అలా వేణుమాధవ్కి ఎలాగైనా తన సొంతూరైన కోదాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ మొదట్లో ఒక ఆఫీస్ బాయ్గా, ఎంటర్టైనర్గా టీడీపీలో పనిచేసిన వేణుమాధవ్ని పార్టీ వారు అలానే ట్రీట్ చేయడంతో ఇతనికి ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వలేదని చెప్పొచ్చు. దీంతో తనని కమీడియన్గా సినిమాల్లో చూడడం వల్లే రాజకీయాల్లో ఎదగలేకపోతున్నానని, అందుకే వీరు టికెట్ ఇవ్వట్లేదని, సినిమాల్లో హీరోగా సక్సెస్ అయితే తనకి రెడ్ కార్పెట్ని వేస్తారేమో అని వేణుమాధవ్ అనుకున్నాడు. ఇక అప్పటికే కామెడీ ఆర్టిస్టులని హీరోగా పెట్టి మంచి సక్సెస్ అయిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని వేణుమాధవ్ సంప్రదించడం జరిగింది. ఇక అదే సమయంలో కృష్ణారెడ్డి గారు సినిమాగ్రాఫ్ డౌన్ అవ్వడంతో వేణుమాధవ్తో మూవీ చేసి మళ్ళీ తను ఫామ్లోకి రావాలనుకున్నాడు. ఇక ఆ మూవీకి తనకి స్నేహం అంటే ఇదేరా మూవీ నుండి మంచి పరిచయం ఉన్న అభినయశ్రీని ఆ మూవీకి హీరోయిన్గా వేణుమాధవ్ ఫిక్స్ చేయడం జరిగింది. అలా హంగామా మూవీ చేసేటప్పుడు వేణుమాధవ్కి అభినయకి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. ఇక హంగామా మూవీ 2005లో భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో వేణుమాధవ్తో అభినయ్కి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా వీరిద్దరూ కలిసి ప్రేమ ఖరీదు, అలా, మేస్త్రి అనే మూవీస్లో హీరో హీరోయిన్స్గా చేయడం జరిగింది. కానీ ఈ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా వేణుమాధవ్ తను కమీడియన్గా చేసే మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో అభినయశ్రీని క్యాస్ట్ చేసేవాడు. ఇక అప్పటికే వేణుమాధవ్కి స్టార్ కమీడియన్గా మంచి గుర్తింపు ఉండడంతో డైరెక్టర్స్కి ఇష్టమున్నా లేకున్నా తనకి నచ్చిన ఆర్టిస్టులని ఆ మూవీలో క్యాస్ట్ చేయాల్సిందే అని పట్టుబట్టేవాడు. లేదంటే ఆ మూవీలో యాక్ట్ చేసేందుకు నిరాకరించేవాడు. అలా అత్తిలి సత్తిబాబు, మల్లెపువ్వు,
ఏక్ నిరంజన్, మైకల్ మదన కామరాజు, పాండవులు అని బ్యాక్ టు బ్యాక్ 20 మూవీస్ లో అభినయతో వేణుమాధవ్ నటించడం జరిగింది. ఇక హంగామా మూవీ రిలీజ్ అయి యావరేజ్ టాక్ రావడంతో ఆ మధ్యలోనే డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు వేణుమాధవ్ ని హీరోగా పెట్టుకొని బన్నీ మూవీలో హీరోయిన్ గా చేసిన గౌరీ ముంజల్ ని హీరోయిన్ గా పెట్టి భూకైలాస్ ఎకరం 50 కోట్లు అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వేణుమాధవ్ పేరు ముమైత్ ఖాన్ తో కూడా గట్టిగా వినిపించింది. అలా భూకైలాస్ మూవీ భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్ తో 2007లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ ముమైత్ ఖాన్ కి వేణుమాధవ్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగానే వీరిద్దరూ కలిసి 13 మూవీస్ లో నటించడం జరిగింది. దీంతో వీరిద్దరి గురించి ఫిలిం సర్కిల్లో హల్చల్ అయ్యేది. అయినా ఇదంతా పట్టించుకోకుండా వేణుమాధవ్ అటు అభినయతోనూ ఇటు ముమైత్ ఖాన్ తోనూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా 2 మూవీస్ తర్వాత వేణుమాధవ్ కి హీరోగా చేయాలని ఉన్నా ఎవరు ఇతనికి హీరోగా అవకాశం ఇచ్చేవారు కాదు. అలా అందరూ కామెడీ ఆర్టిస్ట్ గానే ఆఫర్ చేసేవారు. దీంతో తనకి హీరోగా ఎవరో అవకాశం ఇచ్చేది ఏంటని అవకాశాన్ని తనే క్రియేట్ చేసుకోవాలని ప్రేమాభిషేకం అనే మూవీకి తనే ప్రొడ్యూసర్ గా హీరోగా చేయడం జరిగింది. కానీ తన తోటి కమీడియన్స్ అందరూ ఆ మూవీ చేసే ముందు వేణుమాధవ్ ని ప్రొడక్షన్ లోకి దిగొద్దని ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఎందుకంటే వేణుమాధవ్ యాక్ట్ చేసే మూవీస్ అన్నింటిలోనూ తను కమీడియన్ గా చేయడం వల్లే సూపర్ హిట్ అవుతున్నాయని, అలా ఈ మూవీలో కూడా ఫుల్ లెంత్ కామెడీ చేస్తూ తనే హీరోగా చేయడంతో తప్పకుండా ఆ మూవీ మంచి హిట్ అవుతుందని వేణుమాధవ్ భావించాడు. ఇక అలా ప్రేమాభిషేకం మూవీ కోసం అప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బంతా పెట్టి ప్రొడక్షన్ మీద అంతలా అవగాహన లేకపోయినా 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట 1000 రూపాయల వరకు ఖర్చు పెట్టడం 2 కోట్లతో చేయాల్సిన ప్రేమాభిషేకం మూవీ కాస్త 7 కోట్ల బడ్జెట్ అవ్వడం జరిగింది. అలా ఆ మూవీలోనే ఉన్నదంతా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రేమాభిషేకం మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ తో 2008లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో తను ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా గంగలో పోసినట్టయిందనే చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా అమ్మ మీద కోపం ఆకలి మీద చూపించినట్టు తను ప్రొడ్యూస్ చేసి డబ్బంతా పోగొట్టుకొని ఆ ఫ్రస్ట్రేషన్ ని డైరెక్టర్స్ మీద, ప్రొడ్యూసర్స్ మీద, తన తోటి ఆర్టిస్టుల మీద చూపిస్తూ నోటికొచ్చినట్టు తిట్టేవాడు. కానీ వారికి వేరే ఆప్షన్ లేక ఇతను చేసే పనులన్నీ సహించేవారు. ఇక అలా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అమౌంట్ ని మాట్లాడి అగ్రిమెంట్ వేసుకుని 4-5 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఎక్కువ డబ్బులు కావాలని వేణుమాధవ్ డిమాండ్ చేసేవాడు. అలా ఇవ్వని పక్షంలో ఏదో కారణం చెప్పి షూటింగ్ నుండి వెళ్లిపోయేవాడు. కానీ వేణుమాధవ్ కి కమీడియన్ గా మంచి క్రేజ్ ఉండడంతో ప్రొడక్షన్ వారికి వేరే దారి లేక ఇతన్ని భరించేవారు. అంతేకాకుండా 6 గంటల తర్వాత షూటింగ్ చేసేవాడు కాదు. ఎందుకంటే తనకి మద్యం అలవాటు ఉండడంతో ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. ఇక వేణుమాధవ్ టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అవడంతో అందరూ మళ్ళీ బ్రహ్మానందంని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. అలా వేణుమాధవ్ ని ఫిక్స్ చేసిన కొన్ని మూవీస్ నుండి తీసేసి డి మూవీ తర్వాత సక్సెస్ ట్రాక్ లో ఉన్న బ్రహ్మానందం ని తీసుకునేవారు. దీంతో వేణుమాధవ్ కి బ్రహ్మానందం కి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. దీనికి తోడు అభినయశ్రీ ఆలీతో క్లోజ్ గా ఉంటూ అతనితో కొన్ని మూవీస్ చేయడంతో అప్పటి నుండి అభినయశ్రీతో కూడా వేణుమాధవ్ యాక్ట్ చేయడం మానేశాడు. ఇక ఆలీతో కూడా వేణుమాధవ్ షూటింగ్ లో మాత్రమే మాట్లాడేవాడు తప్ప బయట అంతంత మాత్రమే ఉండేవాడు. ఇక ఇది మాత్రమే కాకుండా మద్యం మత్తులో వేణుమాధవ్ తను యాక్ట్ చేసే మూవీ హీరోస్, డైరెక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడడం, దీన్ని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని అతను మాట్లాడే మాటల్ని రికార్డ్ చేయడం జరిగింది. అలా రికార్డ్ చేసిన మాటల్ని హీరోస్, డైరెక్టర్స్ కి వినిపించి వేణుమాధవ్ని వారి ముందు బ్యాట్ చేసి వారు ఆ సినిమాల్లో ఛాన్స్ ని పొందేవారు. ఇక ఇదే విధంగా బ్రహ్మానందం, ఆలీ గురించి కూడా ఏది పడితే అది వేణుమాధవ్ మద్యం మత్తులో చెప్పడంతో బ్రహ్మానందం వేణుమాధవ్తో మాట్లాడడం ఆపేశాడు. ఇక ఇలా వేణుమాధవ్కి సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎంతలా అంటే ఫామ్ లో ఉన్నప్పుడు సంవత్సరానికి 15 నుండి 20 సినిమాలు చేసే వేణుమాధవ్కి ఆ తర్వాత సంవత్సరానికి 2 నుండి 3 సినిమాల్లో కూడా అవకాశం దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడు వేణుమాధవ్ రామ్ చరణ్ తో రచ్చా మూవీలో చేసేటప్పుడు ఉన్నట్టుండి వేణుమాధవ్ కింద పడిపోయాడు. దీంతో అతన్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇక అదే సమయంలో ఇండస్ట్రీలో కొంతమంది వేణుమాధవ్ కి ఎయిడ్స్ వచ్చిందనే వార్తల్ని కూడా స్ప్రెడ్ చేశారు. దీంతో కొన్ని రోజుల్లోనే ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై వేణుమాధవ్ స్పందించకపోవడంతో జనసామాన్యులు కూడా ఈ వార్త నిజమే అని నమ్మడం మొదలెట్టారు. ఇక అలా ఇదంతా పట్టించుకోకుండా వేణుమాధవ్ తన పని తాను చూసుకుంటూ నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, అడ్డా, మసాలా అనే మూవీస్ చేసిన 2013 తర్వాత ఇతనికి పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఇందుకు 2 కారణాలున్నాయి. సక్సెస్ అనే అహంకారంలో అందరినీ నోటికొచ్చినట్లు తిట్టడం ఒక కారణమైతే, రెండోది తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించకపోవడంతో జనాల్లో వేణుమాధవ్ పై క్రేజ్ తగ్గుతూ వచ్చింది. దీంతో వేణుమాధవ్ కి అవకాశాలు కరువై ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఎలాగో సినిమాలు లేవు కాబట్టి టీడీపీలో ఇన్ని సంవత్సరాలు సేవ చేసినందుకు వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వమని అడగగా అందుకు నారా చంద్రబాబు నాయుడు గారు వేణుమాధవ్ కి టికెట్ ఇవ్వలేదు. దీంతో హార్ట్ బ్రేక్ అయిన వేణుమాధవ్ తను ఇండిపెండెంట్ గా కోదాడ నుండి నిలబడాలని డిసైడ్ అయి టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చేశాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే కొన్ని శాటిలైట్ ఛానల్స్, న్యూస్ పేపర్స్
2016లో వేణుమాధవ్ అనారోగ్య కారణంగా మరణించాడనే వార్తల్ని పబ్లిష్ చేయడంతో ఈ వార్తల్ని చూసిన వేణుమాధవ్ కోపంతో బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ తను చావలేదని, తనకి ఎలాంటి ఎయిడ్స్ వ్యాధి లేదని చెబుతూ తను రాజకీయాల్లో వచ్చి జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలకి దూరంగా ఉంటున్నాడని, ఇకపైన ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అని వేణుమాధవ్ కన్నీరు పెట్టుకొని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా వేణుమాధవ్ తన సొంతూరు నుండి ఎమ్మెల్యే అవ్వాలని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని డిసైడ్ అయ్యాడు. అలా వేణుమాధవ్ 2018లో నామినేషన్ దాఖలు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఇవ్వడం జరిగింది. అయితే ఆ పత్రాలను చూసిన రిటర్నింగ్ అధికారులు అందులో ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని చెప్పి తన నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేశారు. ఇక ఈ రిజెక్షన్ పై వేణుమాధవ్ స్పందించి నామినేషన్ కి అవసరమైన పత్రాలని పూర్తి స్థాయిలో సేకరించి మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. కానీ కొంతమంది ఇతనికి ఎయిడ్స్ ఉండడంతోనే ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారనే వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇక ఆ తర్వాత వేణుమాధవ్కి హెల్త్ సహకరించకపోవడంతో ఇంట్లో నుండి ఎక్కువగా బయటకి రాకుండా ఉండేవాడు. ఇక అలా వేణుమాధవ్ కడసారిగా 2016లో డాక్టర్ పరందామయ్య స్టూడెంట్ అనే మూవీలో నటించాడు. ఇక ఇదిలా ఉంటే వేణుమాధవ్కి హెల్త్ సీరియస్ అవ్వడంతో యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అలా అప్పటికే వేణుమాధవ్కి మద్యం, స్మోకింగ్ ఎక్కువై కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ అయి పాడైపోయాయి. దీంతో ఇతని హెల్త్ చాలా సీరియస్ అయిందని చెప్పొచ్చు. అయినా కూడా మొదట్లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తర్వాత కాస్త కోలుకున్నా, అదే సమయంలో తనకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండే అన్నయ్య చనిపోవడంతో వేణుమాధవ్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో మళ్ళీ మద్యం తీసుకోవడం మొదలెట్టాడు. ఇక అలా ఆరోగ్యం క్షీణించడంతో వేణుమాధవ్ని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలా 3 months ట్రీట్మెంట్ తీసుకున్న ప్రయోజనం లేకపోవడంతో వేణుమాధవ్ తన అన్నయ్య మరణించిన 3 నెలలకే 2019 సెప్టెంబర్ 25న సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో తుదిశ్వాసను విడిచారు. ఇక వేణుమాధవ్ కడచూపు కోసం ఇతని మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్లో పెట్టడం జరిగింది. అలా వేణుమాధవ్ అంతిమ దర్శనానికై తనతో యాక్ట్ చేసిన నటీనటులు అందరూ వచ్చినా బ్రహ్మానందం మాత్రం రాలేదు. ఇందుకు వీరిద్దరికి ఉన్న గొడవల కారణంగానే రాలేదని కొంతమంది చెబితే, బ్రహ్మానందం మాత్రం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందిస్తూ తనకి ఆ సమయంలో హెల్త్ బాగోలేదని, అందువలనే అంతిమ దర్శనానికి రాలేకపోయాడని చెప్పుకొచ్చాడు. ఇక కామెడీ ఆర్టిస్ట్ గా 200 సినిమాలకు పైగా నటించిన వేణుమాధవ్ జీవితంలో ఎలక్షన్స్ లో పోటీ చేయడం అనే అంశం తీరని కలగానే మిగిలిపోయింది. ఏదేమైనా వేణుమాధవ్ గారు తన 49వ ఏటకి అనారోగ్య కారణంగా మనందరినీ వదిలిపెట్టి వెళ్లడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. మీకు వేణుమాధవ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఆవేశం, ఆక్రోశం ఎవరి అదుపులోనూ ఉండవు. ఆ సమయంలో మనం తప్పు చేస్తే కాసేపు అయ్యాక మనలో కలిగే ఆలోచన పశ్చాత్తాపాన్ని ఇవ్వాలే గాని పంతాన్ని పెంచకూడదు. కోపం క్షణికంగా ఉండాలే గాని కలకాలం ఉండకూడదు. ఇది ఫోక్స్ నటుడు వేణుమాధవ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.